నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఎన్నికల చుట్టే తిరుగుతున్నాయి. పల్లె పోరు ముగిసిందో లేదో పరిషత్ ఎన్నికలపై చర్చ మొదలైంది. 25వ తేదీన పరిషత్ షెడ్యూల్ వస్తుందనేటువంటి ఫీలర్స్ వచ్చాయి. అయితే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం బీసీ రిజర్వేషన్లపై అసెంబ్లీలో చర్చించిన తర్వాతే పరిషత్ ఎన్నికలపై నిర్ణయం తీసుకుంటామని చెప్పడంతో ఇప్పట్లో మండల జిల్లా పరిషత్ ఎన్నికలు ఉంటాయా, ఉంటే ఎప్పుడు, సంక్రాంతికి ముందా లేక తర్వాత అనేటువంటి చర్చ మొదలైంది. మరోవైపు అనర్హత ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ నిర్ణయంపై కాంగ్రెస్ బీఆర్ఎస్ ఫైట్ చేస్తున్నాయి. స్పీకర్ గడ్డం ప్రసాద్ సీఎం రేవంత్ రెడ్డి చేతిలో కీలుబొమ్మ అనేటువంటి విమర్శ చేస్తోంది బీఆర్ఎస్. మరోవైపు స్పీకర్ నిర్ణయం నచ్చకపోతే కోర్టుకు వెళ్లొచ్చు అని కాంగ్రెస్ మాట్లాడుతోంది. 10లో 5గురిపై అనర్హత వేటు తప్పించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ మరో 3గురిపై త్వరలో నిర్ణయం వెలువరిస్తారనేటువంటి టాక్ వస్తోంది. అనర్హత పిటిషన్స్ పై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు డెడ్ లైన్ విధించడంతో తప్పనిసరి పరిస్థితుల్లోనే 5గురిపై స్పీకర్ నిర్ణయం బయటకు చెప్పారని రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నటువంటి మాట. బీఆర్ఎస్ గుర్తుపై అసెంబ్లీకి ఎన్నికై కాంగ్రెస్ గుర్తుపై ఎంపీగా పోటీ చేసిన దానం నాగేందర్ పైనే అందరి కన్ను ఉంది. ఇప్పటికీ ఆయన స్పీకర్కు పూర్తి స్థాయి వివరణ ఇవ్వకపోవడంపై గుసగుసలు వినిపిస్తున్నాయి. కడియం శ్రీహరి బీఆర్ఎస్ గుర్తుపై గెలిచి తన కూతురు కావ్యను కాంగ్రెస్ టికెట్పై ఎంపీగా గెలిపించుకున్నారు. ఈయన విషయంలోనూ డిఫరెంట్ పొలిటికల్ స్పెక్యులేషన్స్ వస్తున్నాయి. మరోవైపు పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో ప్రజలందరికీ నిజాలన్నీ తెలుసని, వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారో వాళ్లకు కూడా తెలుసనే మాటలు వినిపిస్తున్నాయి. టెక్నికల్గానే ఎవరెటున్నారు అనే నిర్ణయాలు వెలువడుతున్నాయని పొలిటికల్ అనలిస్టుల వాదన. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో 8 మంది సంగతి ఎలా ఉన్నా ఇద్దరి విషయంలో మాత్రం కొన్నాళ్లలో నిర్ణయం వెలువరించక తప్పదు అనేటువంటి మాట వినిపిస్తోంది. హైదరాబాద్లో జరిగిన గత 2 ఉప ఎన్నికల్లో విజయం సాధించి ధీమాగా ఉన్న రేవంత్ సర్కార్ మరో ఉప ఎన్నిక వస్తే ఎదుర్కొనేందుకు రెడీ అంటోంది. పరిషత్ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు, ఒకవేళ కోర్టు తీర్పులతో అసెంబ్లీ ఉప ఎన్నికలు అనివార్యమైతే బైపోల్ హీట్ ఎండాకాలం వరకు కంటిన్యూ అయ్యే అవకాశం ఉందనేటువంటి టాక్ వస్తోంది. దీనిపైనే ఇవాళ డిబేట్లో మనం మాట్లాడదాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు మానవతారాయ్ గారు అండ్ బీఆర్ఎస్ నాయకులు నాగేందర్ గౌడ్ గారు స్టూడియోలో నాతో పాటు ఉన్నారు. బీజేపీ నాయకులు దిలీప్ ఆచార్య గారు. నమస్కారం అండి. ముందుగా మానవతారాయ్ గారు, గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిసిన వెంటనే పరిషత్ ఎన్నికల షెడ్యూల్ వస్తుందనేటువంటి ఊహాగానాలు వినిపించాయి. కానీ సీఎం రేవంత్ రెడ్డి ఒక క్లారిటీ ఇచ్చారు. ఇప్పట్లో వెంటనే అయితే పరిషత్ ఎన్నికలు ఉండేటువంటి ఛాన్స్ లేదు. ఎందుకంటే 42% బీసీలకు రిజర్వేషన్ ఏదో ఒకటి తేల్చి అసెంబ్లీలో చర్చ జరిగిన తర్వాత దీనిపైన ఒక డెసిషన్ వచ్చిన తర్వాతనే ఈ ఎన్నికలకు వెళ్తాము అని చెప్పారు. సో ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు నిజంగా కాంగ్రెస్కి బూస్ట్ ఇచ్చాయనే చెప్పాలి. మరి ఇదే వేడిని కంటిన్యూ చేస్తూ వెంటనే వెళ్లేటువంటి అవకాశం లేకుండా 42% రిజర్వేషన్ అనేటువంటి ఒక సాకుతో బీజేపీని అక్కడ బదనాం చేసేటువంటి దీంట్లోనే ఆ ప్రయత్నంలో భాగంగానే మళ్ళీ బీసీల వాదన తెరపైకి తెచ్చారు అనేటువంటిది ఒక వాదన వినబడుతోంది. ఇప్పుడు మేము బీసీలకు 42% రిజర్వేషన్లు విద్య ఉద్యోగాల్లో స్థానిక సంస్థల రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి అనుకున్నాం. పంచాయతీ ఎన్నికల్లో కుదరలేదు. తప్పకుండా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపాలిటీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో కార్పొరేషన్ ఎన్నికల్లో వాటిలో కల్పించాలనే లక్ష్యంతోనే అసెంబ్లీలో చర్చించిన తర్వాత ఏ విధంగా సాధించాలి అనే విధంగా ఆలోచన చేసిన తర్వాత ఆ ఎన్నికలు పోతాం. ఇది స్పష్టం. ముఖ్యమంత్రి గారే స్వయాన, ప్రభుత్వం అధినేతనే ఆయనే స్వయాన మాట్లాడారు. కాబట్టి ఇందులో అసలు ఎవరు దోషులు, ఎవరు అసలు అనేది, ఎవరు బీసీలకు ద్రోహం చేసేది ఎవరు, బీసీలకు న్యాయం చేసేది ఎవరు అనేది తేలిపోద్ది ఈ దెబ్బతో. కాబట్టి ప్రజాక్షేత్రంలో ఎవరైతే ఉన్నారో ఆ ద్రోహుల్ని నిలబెట్టాలనే ఉద్దేశంతో మేము మా ప్రయత్నాలు ఉన్నాయి. ఇప్పటికే సర్పంచ్ ఎన్నికల్లో బీసీలు నోటికాడ ముద్దను లాక్కున్నారు బీజేపీ వాళ్ళు. కాబట్టి ఒక సంతకం పెడితే తమిళనాడులో రిజర్వేషన్ లాగా ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధాని మన పివి నరసింహారావు గారు సంతకం పెట్టినట్టు పెట్టి 9వ షెడ్యూల్లో చేర్చినట్లయితే ఈ సమస్య ఉండేది కదా. అసలు బీజేపీకి ఇష్టం ఉండదు, రిజర్వేషన్లకు ఇష్టం ఉండదు. కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పుల్ని వారు గౌరవించరు. వాళ్ళకి అవసరమైనప్పుడు గౌరవిస్తారు, అవసరమైనప్పుడు గౌరవించరు. కాబట్టి తమిళనాడు విషయంలో కానీ మన బిల్లుల విషయంలో తొక్కిపెట్టారు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఏ బిల్లు అయినా సరే 3 నెలలకు మించి గవర్నర్ కానీ రాష్ట్రపతి కనుక అట్లా ఆపితే, నిలుపుదల చేస్తే ఆమోదించినట్టు లెక్క అన్నారు. మరి ఆమోదం అయినట్ట? మళ్ళీ ఏం చేశారు, ద్రౌపది ముర్ము గారు ప్రశ్న వేశారు. 14 ప్రశ్నలు వేసి అసలు మా యొక్క 361 నిబంధన రాష్ట్రపతికి గవర్నర్లకు ఉన్న విచక్షణాధికారాన్ని కోర్టులు ప్రశ్నించవచ్చా, మాకు కోర్టులు మమ్మల్ని ప్రశ్నించలేవు, మీరు ఏ విధంగా మీరు రాజ్యాంగం లేని అంశాలను మీరు మాట్లాడతారని చెప్పి
మరి కోర్టులకి తిట్టినట్టు కర్ర ఇరగదు పాము జావదు అన్నట్టు ప్రశ్నలు సంధించారు. మీరేమో ఇట్లాంటి బీసీల ద్రోహి బీజేపీ అనేటువంటిది మీరు తెర మీదకి తీసుకొద్దామని ప్రయత్నం చేస్తున్నారు. కానీ తెర మీద కాదు మేడం, బీజేపీ ఒక క్లారిటీతో ఉంది. దేశవ్యాప్తంగా కులగణన చేయబోతున్నారు. ఆ కులగణన అయిపోయిన తర్వాత ఒక్కొక్క రాష్ట్రం డిమాండ్లు తీర్చుకుంటూ వెళ్తే ఇది ఇప్పట్లో అయ్యేది పని కాదు. సో ఇంకా మిగతా రాష్ట్రాల నుంచి కూడా డిమాండ్లు వస్తాయి. కాబట్టి దేశవ్యాప్తంగా ఒక కులగణన చేసి ఆ తర్వాత ఈ రిజర్వేషన్లపై ఒక క్లారిటీ ఇస్తామని వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు కదా. ఇప్పుడు కులగణన చేయటమే వాళ్ళకి ఇష్టం లేదు. రాహుల్ గాంధీ గారు దెబ్బకు భయపడి జనగణనతో పాటు కులగణన చేస్తామని మెట్లు దిగొచ్చారు. దాన్ని అభినందిస్తున్నాం మేము. కాకపోతే ఏంటంటే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి ఇవ్వండి. ఇప్పుడు తమిళనాడులో ప్రత్యేక ఏ రాష్ట్రం లేవు. మరి తమిళనాడులో 69% రిజర్వేషన్లు కాంగ్రెస్ ఇచ్చిందా లేదా? కాబట్టి అట్టనే అంత పెద్ద మనసు చేసుకోవాలంటున్నాం బీసీల దగ్గర. ఈ వేరే రాష్ట్రాల్లో ఎక్కడా లేదు. తెలంగాణలోని మేము మేనిఫెస్టోలో పెట్టి ఒక పోరాటం అవుతుంది. కాబట్టి దీన్ని పెద్ద మనసుతో మోడీ గారు, ఓబీసీగా ఉన్న ప్రధానిగా ఉన్న మోడీ గారు మర్ము గారితో సంతకం పెట్టించవచ్చు కదా. ఏముంది పెద్ద సమస్య కదా. ఆ రోజు జరిగింది అదే కాంగ్రెస్ హయాంలో 76వ రాజ్యాంగ సవరణ ద్వారా వాళ్ళకి 69% రిజర్వేషన్ కల్పించినాం. కాబట్టి ఇది ఈ దేశంలో అందరికీ ఇప్పుడున్న రిజర్వేషన్లు బీసీలకు ఇచ్చింది మేమే, ఎస్సీ ఎస్టీలకు ఇచ్చింది మేమే, వర్గీకరణ అమలు చేసింది మేమే. అదేవిధంగా మరి లంబాడీల్ని బీసీలుగా ఉన్న వారిని ఎస్టీ జాబితాలో చేర్చింది మేమే. కేంద్రీయ విద్యా సంస్థల్లో 2006 వరకు రిజర్వేషన్ లేవు. ఉన్నత విద్యా సంస్థల్లో హెచ్సియు లాంటి వాటిలో కానివ్వండి, ఐఐఎం ఐఐటి వాటి లాంటిలో లేవు. దాన్ని కూడా ఇచ్చింది 27% రిజర్వేషన్లు కాంగ్రెస్ ప్రభుత్వాలే, సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్లే. కాబట్టి వాళ్ళు ఇస్తే ఇప్పుడు కూడా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే తప్ప ఈ బిల్లుకి మోక్షం కలగదని చెప్తున్నారు. అట్లేం లేదు, బరాబర్ మేము కొట్లాడుతాం అప్పటిదాకా. ఈ స్ఫూర్తిని కొనసాగిస్తాం మేము. ఏ విధంగా కులగణన చేయనన్న నరేంద్ర మోడీతో మెడల ఉంచి ఏ విధంగా కులగణన కార్యక్రమాన్ని ఒప్పించడమో అదే తప్పకుండా అనివార్య పరిస్థితి వస్తుంది వాళ్ళకి. ఆ విధంగా మా పోరాటాలు ఉంటాయి. అందుకే రేవంత్ రెడ్డి గారు జాగ్రత్తగా ముందు చూపుతో మాట్లాడటం జరిగింది. కాబట్టి అసెంబ్లీ వేదికగా మళ్ళొకసారి పెట్టి దీనికి ఏంది పరిష్కారం అని చెప్పి అన్ని పార్టీలు, ఇటు బీజేపీ వాళ్ళని, అటు ఎంఐఎం, అన్ని పార్టీలని, బీఆర్ఎస్ వాళ్ళని కూర్చోబెట్టి, బీజేపీ వాళ్ళు కూడా ఉన్నారు 8 మంది. కాబట్టి ప్రజల ముందు ఏం చేస్తారు వీళ్ళ వాటిలో నోటితో ఇప్పటివరకు ఏంది, నోటితో అసెంబ్లీలో ఆమోదించారు, బయటకు వచ్చి ఎక్కిరిస్తున్నారు. నోటితో నవ్వుతున్నారు, నొసటితో ఎక్కిరిస్తున్నారు. కాబట్టి వీళ్ళ యొక్క ద్వంద్వ వైఖరి అనేది ఏ విధంగా ఉందో ప్రజలకు ఇప్పటికి అర్థమైపోయింది. కాబట్టి తప్పకుండా ఇది మేము తమిళనాడులో ఏ విధంగా సాధించినామో తెలంగాణలో కూడా ప్రత్యేకంగా అన్ని రాష్ట్రాలు ఎక్కడ లేదు డిమాండ్ ఉన్న చోట మాకు ఇవ్వండి. ఇలా రేవంత్ రెడ్డి చేసినటువంటి రాహుల్ గాంధీ ఆలోచన మేరకు రేవంత్ రెడ్డి చేసిన కులగణన కర్ణాటక స్ఫూర్తిగా తీసుకుంది. ఇలా వేరే రాష్ట్రాలు రేపు నరేంద్ర మోడీ కూడా తీసుకున్నాడు. నా దేశ ప్రత్యక్షంగా పరోక్షంగా తప్పదు. అంత శాస్త్రీయబద్ధంగా జరిగింది ఇక్కడ. కాబట్టి ఈ 42% రిజర్వేషన్లు వాళ్ళు ఇవ్వకపోతే తప్పకుండా రాహుల్ గాంధీ ఇప్పుడు అరణ్యవాసం, ఇది శకుని మాయాపాచికలకు ఆయన రాముడు అరణ్యవాసం పోయినట్టు, పాండవులు అరణ్యవాసం పోయినట్టు రాహుల్ గాంధీ కూడా ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నాడు. అధికారాన్ని దూరం చేస్తున్నారు. జరిగేది ఏంది? పట్టాభిషేకమే. ప్రధానిగా పట్టాభిషేకం అవుతుంది. ఈ లోపునే బీజేపీ వాళ్ళతోనే మేము కొట్లాడి సాధిస్తాం 42% రిజర్వేషన్లు. రైట్. ఓకే దిలీప్ ఆచార్య గారు, సో బీసీల ద్రోహులు ఎవరో తేల్చేటువంటి సమయం వచ్చింది. ఇప్పుడు పరిషత్ ఎన్నికలకు ఖచ్చితంగా మీరు ఏదో ఒక స్టాండ్ తీసుకోవాలి. తమిళనాడు తరహాలో 9th షెడ్యూల్లో పెట్టడానికి వచ్చినటువంటి అభ్యంతరం ఏంటి బీజేపీకి అని అడుగుతున్నారు. నమస్తే అండి అందరికీ. ఇప్పుడు వీళ్ళు రకరకాల వేషాలతో రకరకాల స్టేట్మెంట్ ఇస్తూ ప్రజల మధ్యలోకి వచ్చి కాలం వెళ్ళబుచ్చడం కోసం ప్రయత్నం చేస్తుంటారు. దాంట్లో సక్సెస్ అవుతుంటుంది కాంగ్రెస్ పార్టీ ప్రతిసారి. మొన్నటిదాకా గ్రామ పంచాయతీ ఎన్నికల లోపల 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి 2 సంవత్సరాల కాలయాపన చేశారు. మనకు గుర్తుంది. గ్రామ పంచాయతీ కాలపరిమితి తీరిన తర్వాత కాలయాపన చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. దానికి ఎవరు బాధ్యులు? ఈరోజు దాదాపు 1800 ఐ థింక్ 2000 కోట్ల రూపాయలు, దాదాపు 1950 కోట్ల రూపాయలు నిధులు ఆగిపోయినాయి కదా. గ్రామ పంచాయతీల్లో ఈరోజు స్వచ్ఛత కూడా లేదు, శుభ్రత లేదు, స్వచ్ఛత లేదు, డ్రైనేజ్ చేసేటోళ్ళు లేడు, మురికి కాలువలు అట్లనే ఉన్నాయి. ఎక్కడికక్కడ పడకేసిన పరిస్థితి గ్రామాలలో మనం చూసినాం కదా. దానికి బాధ్యులు ఎవరు? మేము 42% రిజర్వేషన్ 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చింది భారతీయ జనతా పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీ. ఇస్తాము, మా దగ్గర మంత్రదండం ఉందని చెప్పి ప్రజల్ని నమ్మించి ఒమ్ము చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు దానికి సిద్ధం ఉన్నారా? ఇప్పుడు ప్రజలకు క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉందా కాంగ్రెస్ పార్టీ? దాంతోపాటు తమిళనాడులో మేము ఇచ్చినాము, ఇక్కడ ఒక సంతకంతో అయిపోయిందని చెప్పారు కదా.
తమిళనాడులో మీరు రిజర్వేషన్లు కల్పించినప్పుడు 9th షెడ్యూల్లో పెట్టి రిజర్వేషన్లు కల్పించినప్పుడు దేశవ్యాప్తంగా ఎక్కడ బీసీలు లేరా? ఓన్లీ తమిళనాడులోనే ఉన్నారా? తెలంగాణలో బీసీలు, ఆంధ్రప్రదేశ్లో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బీసీలు లేకున్నారా? లేకుంటే వాళ్ళకి న్యాయం జరిగితే ఎవరైనా వద్దని చెప్పి మీ దగ్గర కత్తులు పట్టుకొని వచ్చి దండయాత్ర దాడులు చేసిండ్రా? మాకు వద్దు, దేశవ్యాప్తంగా చేయొద్దని చెప్పి ఏం చేసిర్రు? 60 సంవత్సరాల నుంచి ఈ రోజు ఏదో కబుర్లు చెప్తా ఉన్నారు, మేము చేసినాము, మేమే మార్గదర్శనము అని చెప్పి చెప్తా ఉన్నారు కదా. ఎందుకు చేయలేకపోయినా? 60 సంవత్సరాలు మీరే పాలించారు కదా. కనుక ఇవన్నీ కాలయాపన కోసం, మీరు స్టేట్మెంట్లు ఇవ్వడం కోసం ఈ టీవీ స్టూడియోలలోనో లేకుంటే ముఖ్యమంత్రి హోదాలో ప్రెస్ మీట్లలో చెప్పడానికి, అసెంబ్లీ వేదికగా మేము మొత్తం మేమే చేస్తాము, మేమే మా మార్గదర్శనంగా ఉంటామని చెప్పి చెప్పడం కోసం మనకు వస్తుంది. కానీ మీరు బీసీ ద్రోహులు ఎవరైనా ఉన్నారు ఈ దేశంలో అంటే కాంగ్రెస్ పార్టీ మొదటి ముద్దాయిగా అందరూ అభివర్ణిస్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఈరోజు ఆ విధంగా ఉంది. దాంతోపాటు మీరు ఈరోజు మళ్ళీ ఎంపీటీసీలు, జడ్పీటీసీ పరిషత్ ఎన్నికల గురించి మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారు. దానికి షెడ్యూల్ వస్తుందని చెప్పి అందరూ ఎదురు చూస్తున్న తరుణం లోపల మళ్ళీ ఒక సన్నాయి నొక్కులు నొక్కుతా ఉన్నారు. మేము అసెంబ్లీ వేదికగా చర్చిస్తాం. ఏం చర్చించారు? అసెంబ్లీ వేదికగా 2 సంవత్సరాల నుంచి చర్చలు జరుగుతూనే ఉన్నాయి కదా. తీర్మానాలు అయిపోయినాయి, బిల్లులు అయిపోయినాయి. అదేంది ఎన్ని రకాలుగా చేయాలనో అన్ని రకాలుగా చేసిండ్రు. ఇప్పుడు కొత్తగా ఏం చర్చిస్తారు? ఏం చేయడం కోసం అంటే మీరు భయపడుతున్నారు. మొత్తం మీద మీరు మీ ఎన్నికల గుర్తు ద్వారా ప్రజల మధ్యలోకి రావడం కోసం కాంగ్రెస్ పార్టీ భయపడుతున్న సందర్భాన్ని ఈ సందర్భంగా చూస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో మీకు కర్రగాల్చి వాత పెట్టడం కోసం సిద్ధంగా ఉన్నారు. మీరు చెప్తా ఉన్నారు కదా, మాకే గ్రామ పంచాయతీ ఎన్నికల లోపల మద్దతు పలికినారు, మేము ఎన్ని వాగ్దానాలు చేసినా, ఎన్ని వాగ్దాన భంగాలు జరిగినా కానీ, ఎంత మోసం చేసినా కానీ ప్రజలు మళ్ళీ మాకే పట్టం కట్టినని చెప్తా ఉన్నారు కదా. మరి అదే ఊపులో పెట్టండి. పరిషత్ ఎన్నికలు ఎందుకు పెట్టడం కోసం ఊగిసలాడుతూ ఉన్నారు? అంటే అది పార్టీ గుర్తు కాబట్టి భయపడుతుంది. తప్పకుండా కాంగ్రెస్ భయపడుతున్న సందర్భాన్ని చూస్తున్నాం కదా. మీకు ఏమీ అంశం లేదు. మీరు మళ్ళీ ఏంది ప్రజల లోపల ఒక భావోద్వేగాన్ని రెచ్చగొట్టి దాంట్లో చలిగాపుకోవడం కోసం, ఆ మంట పెట్టి చలిగాపుకోవడం కోసం ప్రయత్నం చేయడమే ఈ బీసీ నినాదం అని చెప్తా ఉన్నాము. మీకు బీసీల మీద ప్రేమ లేదు, బీసీల మీద చిత్తశుద్ధి లేదు, బీసీలకు న్యాయం చేయాలని ఒక ఎజెండా లేదు. ఉట్టిగా గాలికి వచ్చిన ఒక నెంబర్ను తీసుకొని వస్తారు. గాలికి వచ్చిన మీరు ఎక్కడన్నా ఇప్పుడు చూడండి, అంతకంటే ముందు బీఆర్ఎస్ పార్టీలోనే అన్యాయం జరిగింది, ప్రభుత్వంలో అన్యాయం జరిగింది, 23% రిజర్వేషన్లు వచ్చినాయి అని చెప్పి మనం కొట్లాడితే ఇప్పుడు ఉన్నది కాస్త పోయి 17% రిజర్వేషన్లు వచ్చినాయి. ఆ 17% తోటి సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి స్థానిక సంస్థల ఎన్నికల లోపల చూసినాం కదా. మీరు దానికి ఎవరు సమాధానం చెప్తారు? ఎవరి దగ్గర సమాధానాలు లేవు. ఏదన్నా అంటే భారతీయ జనతా పార్టీ పైన మేము మెడల్ వంచినాము, అది చేసినాము, ఇది చేసినాము అని చెప్తారు. ఎవరు మెడల్ వంచుతారు, ఎవరు మెడల్ వంచుతా ఉన్నారో చూస్తూ ఉన్నారు కదా. ఇప్పుడు మీరు ఇంట్రోలోనే చెప్పినారు, ఏమని చెప్పారు? దేశవ్యాప్తంగా ఈ డిమాండ్స్ ఉన్నాయి. ఇప్పుడు రాబోయే కాలం లోపల జనాభా లెక్కలు తీస్తున్నారు. దాంట్లో కులగణన అంశాన్ని కూడా చేర్చిండ్రు. ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చింది. దాని తర్వాత 2027లో ఆ ఫలితాలు వస్తాయి. దాని ద్వారా మనకు అంశాలు అప్పటిదాకా ఈ ఎలక్షన్స్ అన్ని కూడా మేము పాత పద్ధతిలోనే జరగాల. మేమేమంటున్నాం అంటే మీ దగ్గర మంత్రదండం ఉందని చెప్పారు కదండి. అట్లీస్ట్ రోజా గారు మీరు ఆశ్చర్యపోతారు, మొన్న జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల లోపల పార్టీ తరఫున మేము 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు కదా. అన్నమో రామచంద్ర అని చెప్పి వాళ్ళ కాళ్ళ ఎల్ల పడితే కూడా ఒక్క ఎమ్మెల్యే మనసు కరగలేదు. ఎక్కడ జర్నల్ వస్తే మీకెట్లు ఇస్తాం రా బాబు, మీరెట్లా అడుగుతారు, మీరు అడగడానికి అరువులే గారు అని చెప్పి దబాయించిన సందర్భాన్ని మనం చాలా గ్రామాల్లో చూసినాం. కనుక వీరికి చిత్తశుద్ధి లేదనేది దీంట్లో కనిపిస్తూ ఉంది. ఎందుకు మేము మళ్ళీ పదే మేము ఏం చెప్తా ఉన్నామంటే, భారతీయ జనతా పార్టీని ముద్దాయి చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రజలకు అర్థమైంది మీ ఆలోచన విధానము బీసీలకు అన్యాయం చేయడమే, మీ ఎజెండానే బీసీలకు అన్యాయం చేయడము. బీసీలు ఒకవేళ చైతన్యవంతం అయితే కాంగ్రెస్ పార్టీ పప్పులు ఉడకవు. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రాదు అనే ఉద్దేశంతో బీసీల లోపల చైతన్యం రాకుండా బీసీలను అనగదొక్కడం కోసం, అది ఒక నినాదంగానే మిగిలిపోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు తప్ప బీసీలకు న్యాయం చేయాలనే ఆలోచన లేదు అని చెప్పి తేటతెల్లం అవుతుంది. దాంతోపాటు మీరు రాబోయే రోజులలో మీరు ఎన్నికలు జరపాలని చెప్పి చెప్తా ఉన్నారు కదా, ఎన్నికలు జరుపుతామని చెప్తున్నారు కదా. ఎందుకు జరపలేకపోతున్నారు? ఇమ్మీడియట్గా ఇప్పటికే కాలయాపన చేసిరు కదా. ఇప్పటికే కాలయాపన అయింది. పరిషత్ ఎన్నికలు జరిగి దాదాపు 1.5 సంవత్సరం అయిపోయింది. ఇప్పటికి మున్సిపాలిటీ ఎన్నికలు జరిగి 1.5 సంవత్సరం అయిపోయింది. దానికి సంబంధించిన మళ్ళీ నోటిఫికేషన్లు ఇవ్వాలంటే మళ్ళీ ఇప్పుడు కొత్త కహాని మొదలుపెట్టిండ్రు. నిన్న విలేకరులు అడిగినరు, రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి హోదాలో ఆయన అడిగినరు, ఏం చేస్తున్నారు, ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందంటే మేము చెప్తాం, చేస్తాం, చర్చిస్తామని చెప్పి తాపీగా సమాధానం ఇస్తున్నాడు. అంటే ఎక్కడ కూడా వీరికి ప్రజల లోపల అంటే స్థానిక సంస్థలు బలోపేతం కావాలి, దాని ద్వారా ప్రజలు బలోపేతం కావాలి, లేకుంటే గ్రామాల అభివృద్ధి చెందాలనే ఆలోచన లేరు. వారికి సంబంధించినంత వరకు ఆగమేఘాల మీద జరిగిపోతాయి కార్యక్రమాలు. గ్లోబల్ రైజింగ్ తెలంగాణ అని చెప్పి పెట్టిరు కదా, గ్లోబల్ సమ్మిట్ పెట్టిరు కదా.
ఎంత ఆగమేఘాల మీద జరిగినాయా జరగలేదా కార్యక్రమాలు? కానీ ప్రజలకు సంబంధించి లేదనుకుంటే గ్రామాలకు సంబంధించి అభివృద్ధికి సంబంధించి సంక్షేమానికి సంబంధించి అన్ని మీనమేషాలు లెక్క పెడతారు. ఇప్పుడు అది సమ్మిట్ కూడా మన ప్రజల అభివృద్ధి కోసమే కదా, పెట్టుబడులు వచ్చాయి కదా. నేనేమంటున్నా రోజా గారు, మేము కూడా స్వాగతించినాం గ్లోబల్ సమ్మిట్ని. ఎక్కడ పెట్టినా ఎవరు పెట్టినా స్వాగతిస్తారు. అన్ని రాష్ట్రాల వాళ్ళు వస్తారు, అందరూ వ్యాపారవేత్తలు వస్తారు, అన్ని దేశాల వాళ్ళు వస్తారు, అన్ని కంపెనీలు వస్తాయి. ఎవరిని కాదంటలేము. ఇప్పుడు మళ్ళీ దావోస్ పోతా ఉన్నాడు కదా, మళ్ళీ ఒమ్మని చెప్తున్నాము. అంతకుముందు దావోస్ పర్యటన చేసి వచ్చిండు, ఎన్ని పెట్టుబడులు వచ్చినామో మనం చూసినాము. ఇప్పటికి కూడా కాగితాలకే పరిమితమైన పెట్టుబడుల ప్రకటనలకు తప్ప ఏదన్నా ఒకటి కార్యరూపం దాల్సిందో ఒక్క కార్యక్రమం చెప్పండి. ఒక్కటంటే ఒక దావోస్కు పోయిండు కదా ఆయన. మొట్టమొదట గెలిచిన 3 నెలల లోపలనే దావోస్ పర్యటన చేసి వచ్చిండు కదా రేవంత్ రెడ్డి గారు. ఎన్ని ఒప్పందాలు చేసుకొని వచ్చిర్రు? 93,000 కోట్ల రూపాయలు ఏమో చెప్పిర్రు వీళ్ళు. 95,000 కోట్ల 93,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయని చెప్పిర్రు. ఏదన్నా ఒకటి ల్యాండ్ అయిందా అండి? కార్యరూపం దాల్చిందా? ఎక్కడ మీరు చెప్తున్న అంశాలకి చేస్తున్న అంటే ల్యాండ్ అయిన దానికి ఎక్కడ పొంతన ఉంది? పొంతన లేదు కదా. కనుక మేమేమంటున్నామనంటే కాంగ్రెస్ పార్టీ అన్ని రకాలుగా ప్రజల్ని మభ్యపెట్టడం కోసం ప్రయత్నం చేస్తుంది. వాళ్ళ వ్యక్తిగత ఎజెండా ఉంటుంది. ఆ వ్యక్తిగత ఎజెండా ద్వారా ఆ కార్యక్రమాలు నడుస్తూ ఉంటాయి. కానీ ప్రజల ఎజెండా మాత్రం పక్కకు పోతుంది. దానివల్లనే ప్రజలు ఈరోజు భయపడతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీని చూస్తే భయపడడం ఎందుకు అని అంటే, వాళ్ళు ఒక్కసారి అధికారంలోకి వస్తే 30 సంవత్సరాలకు సంబంధించినంత అవినీతి సొమ్ముని వెనకేసుకునే ఒక రాజకీయ ఒరవడిని ఈ కాంగ్రెస్ పార్టీ తీర్చిదిద్దింది. దాంట్లో భాగంగానే రేవంత్ రెడ్డి గారు కూడా అదే కార్యక్రమం చేస్తున్నాడు. దాన్ని ఎక్కడ కూడా విడనాడతలేడు. ప్రజల ఎజెండా లేదు, వ్యక్తిగత ఎజెండాను ముందుకు తీసుకొని పోతున్నాడు. వ్యక్తిగత సంపద పెంచుకోవడం కోసం చూస్తున్నాడు, వ్యక్తిగతంగా ఇమేజ్ పెంచుకోవడం కోసం చూస్తున్నాడు. దాంట్లో రాజకీయం చేస్తున్నాడు కానీ ప్రజల వైపు నుంచి కానీ ఎలాంటి రాజకీయం చేయట్లేదు అని చెప్తున్నాం. ఎస్ నాగేందర్ గౌడ్ గారు, సో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మొత్తానికి బీఆర్ఎస్ ఖచ్చితంగా తన సత్తా చాటిందనే చెప్పాలి. ఎందుకనంటే 2 ఏళ్ల కాలం పాటు అధికారంలో దూరంగా ఉన్నప్పటికీ కూడాను ఇంకా బీఆర్ఎస్ పట్ల ప్రజలకు ఉన్నటువంటి నమ్మకం కావచ్చు, ప్రజలకు ఉన్నటువంటి ఆదరణ కావచ్చు ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కనిపిస్తోంది అని మీ బీఆర్ఎస్ నాయకులు సైతం చెప్తున్నారు. ప్రజల్లో కూడా ఆ స్పందన మనం చూసాం. సో మొత్తం మీద మళ్ళీ పరిషత్ ఎన్నికలకి ఇదే ఊపు ఉత్సాహం కంటిన్యూ అవుతుందని చూస్తే 42% బీసీ రిజర్వేషన్ బిల్లు అనేది ఒక అడ్డంకిగా మారింది. సో మరి ఇటువైపు బీజేపీనేమో దేశవ్యాప్తంగా జనగణన కులగణన అయిన తర్వాతనే దీనిపైన ఒక క్లారిటీ తెస్తా ఉంటున్నారు. వీళ్ళేమో 42% రిజర్వేషన్ క్లారిటీ వచ్చిన తర్వాతనే ఎన్నికలు అని చెప్తున్నారు. ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఈ బీసీ రిజర్వేషన్ల అంశం ఎటువైపు వెళ్తోంది? ఇప్పుడు మొన్న జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచులలో ఎన్ని అక్రమాలు చేసినప్పటికీ కూడా అధికార పార్టీ అధికార దుర్వినియోగంతో పాటు అనేకమైన అక్రమాలు, కొన్ని కొన్ని గ్రామ పంచాయతీలలో అయితే బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన వ్యక్తి డ్రైనేజ్లలో బ్యాలెట్ పేపర్లు దొరికినాయి. రీకౌంటింగ్ పేరు మీద, అంటే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలిచిన దగ్గర మళ్ళీ ఒక రీకౌంటింగ్ పెట్టేసేసి ఆ రీకౌంటింగ్ పేరు మీద మళ్ళీ 4 ఓట్లతోనో 5 ఓట్లతోనో గెలిచిందని కాంగ్రెస్ అభ్యర్థి గెలిచిందని చెప్పి కూడా అట్లా 150 గ్రామ పంచాయతీలు ఉన్నాయి రాష్ట్రం అంతా. అట్లాంటి అక్రమాలు, దౌర్జన్యాలు, ట్రాక్టర్లతో గుద్దుడు, అనేకమైన దౌర్జన్యాలు చేసి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డా కూడా 40% అపోజిషన్లో ఉన్న పార్టీకి 40% ఇవ్వడం అనేది రాజకీయంగా ఎక్కడ కూడా ఇంతవరకు జరగలేదు. ఇప్పుడు మన రాష్ట్రం లోపల కూడా ఏ పార్టీ అపోజిషన్లు ఉన్నప్పుడు కూడా జరగలేదు. 40% ఒక్కొక్క నియోజకవర్గాలు, ఒక్కొక్క జిల్లాలు అధిక మొత్తం లోపల బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టిండ్రు. మంచి మేజర్ గ్రామ పంచాయతీలు కూడా పట్టం కట్టిండ్రు. ఇప్పటికి కూడా ప్రజల అనేకమైన తీర్లుగా వాళ్ళు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డా కూడా ఈ ఎన్నికల లోపల బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టారు. నేను అదే విషయం ఏమంటున్నా అంటే, ఇప్పుడు 2 పార్టీలు మాట్లాడుతున్నాయి మేడం. 2 పార్టీలలో కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది, మీరు వాగ్దానం చేసిండ్రు, కామారెడ్డిలో వాగ్దానం చేసిండ్రు బీసీలకు 42% ఇస్తామని. ఆ తర్వాత చెయ్యని లెవెల్లా, అంటే మేము పదే ప్రజలు చెప్తున్నారు, బీసీ సమాజం చెప్తున్నది ఏమని అంటే, ఇది ఉత్త కథ, ఉత్త రానిపోయింది, ఎందుకు చేస్తున్నారు అని చెప్పినా కూడా అనేకమైన తప్పుడు జీవోలు చేసేసి, అది సాధ్యం కాని జీవోలు, అది అంటే చిత్తశుద్ధి లేని శివ పూజలు అన్నట్లు చిత్తశుద్ధి లేకుండా వాళ్ళని చేసి మభ్యపెట్టి అనేకమైన కాలయాపన చేసి తర్వాత ఎన్నికలు పెట్టినప్పుడు కూడా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో చెప్పిర్రు, మేము
కోర్టు ఇస్తలేదు, కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంటలేదు. కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోనప్పుడు మేము పార్టీ పరంగా ఇస్తామన్నారు. ఎక్కడ ఇచ్చారు మేడం వీళ్ళు పార్టీ పరంగా? నేనే ప్రత్యక్షంగా నేను నిన్న ఎవరన్నా జనరల్ సీట్లో ఒక ఎస్సీ నిలబడితే, జనరల్ సీట్లో ఎవడో ఒక పిల్లవాడు ధైర్యం చేసి ఇట్లా నిలబడితే శాసనసభ్యులు బెదిరించారు. ఎందుకు నిలబడవా నువ్వు? జనరల్లో నువ్వెవరు నిలబడనికే? జనరల్లో వాళ్ళు నిలబడుతున్నారు, నీవెందుకు నిలబడవని బెదిరించి వచ్చి కూర్చొని వాళ్ళను ఓడగొట్టిన శాసనసభ్యులు కూడా ఉన్నారు. లేరనేది లేదు. అంటే అధికార పక్షం లోపల ఉన్న శాసనసభ్యులే ఆ విధంగా వీళ్ళు ఇచ్చుడు అక్కడ దేవుడెరుగు. బీసీల కేసులకు బీసీలకు 42% అక్కడ కవర్ అవుతలేదు కాబట్టి అక్కడ పార్టీ పరంగా ఇస్తామన్నది కాదు, పార్టీ పరంగా దబాయించారు, ఇంకా విడ్రాల్ చేయించేసారు, వాళ్ళని ఓడగొట్టిర్రు. ఆ విధంగా శాసనసభ్యులు కొనుక్కున్న ఉదంతం చూసినాం. అయితే ఎక్కడ కూడా వీళ్ళు 42% మీద చిత్తశుద్ధి లేదు అనడానికి, పార్టీ పరంగా వీళ్ళు తీసుకునే నిర్ణయం కూడా వీళ్ళు చేయలేరు అనడానికి ఇదొక నిదర్శనం. రెండవది నేను ఏమంటున్నా మేడం అంటే, ఈరోజు పరిషత్ ఎన్నికలు కాబట్టి మండలాలు, జిల్లా పరిషత్తులు, అదేవిధంగా మున్సిపాలిటీలు కానీ మున్సిపల్ కార్పొరేషన్లు కానీ, నేను అంటున్నా 42% మీరు ఇస్తామన్నారు కదా, 42% మీరు రాజ్యాంగబద్ధంగా ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఇప్పటికిప్పుడు పుట్టుకొచ్చిన పార్టీ కాదు కదా కాంగ్రెస్ పార్టీ. గతంలో సుదీర్ఘకాలం పరిపాలన చేసింది కదా. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉండే కదా. చాలా పెద్ద డిమాండ్ కదా అది. స్థానిక సంస్థల్లో ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టినంత వరకు కూడా వీళ్ళకి చిత్తశుద్ధే లేదు కదా. సర్పంచులల్లో లేకుంటే మండలాలలో ఇవన్నిట్లలో ఇచ్చేది వీళ్ళకి చిత్తశుద్ధే లేకపోయింది కదా. పెద్ద ఎత్తున పరిపాలన చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవాళ కేంద్ర ప్రభుత్వం మీద వాళ్ళు నెప్పం పెడుతున్నారు కదా. మీరున్నప్పుడు ఏం చేసిండ్రు? యూపీఏ ప్రభుత్వము ఉన్న 10 సంవత్సరాలు ఏం చేసింది? శ్రీమతి స్వర్గీయ ఇందిరాగాంధీ గారు ఏం చేసిండ్రు? జవహర్లాల్ నెహ్రూ గారు ఏం చేసిండ్రు? రాజీవ్ గాంధీ గారు ఏం చేసిండ్రు? ఎక్కడ ఎవరి మీద మాట్లాడుతున్నారు? ఎవరిని మోసం చేస్తున్నారు? ఏ సమాజాన్ని మోసం చేస్తున్నారు అనేది ప్రజలలో వస్తున్న మాట. అందుకే నేనేమంటున్నా అంటే, ఇప్పటికి కూడా ఇది వేస్ట్ గా కాలయాప చేస్తున్న చర్చలు మాత్రమే జరుపుతా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు కావాలని మళ్ళా చర్చలు తీసుకొచ్చిండు. ఇది వీళ్ళు ఏదైతే పార్టీ పరంగా ఎన్నికల్లో కోవడానికి వీళ్లకు ధైర్యం లేదు, ధైర్యం సరిపోతలేదు. అందుకే మళ్ళా స్పెషల్ గా అసెంబ్లీ ఎన్నిసార్లు పెడతావు అమ్మా? అసెంబ్లీ ఎన్నిసార్లు పెడతావు? ఎన్నిసార్లు చర్చలు చేస్తావు? ఎన్ని జీవోలు చేస్తావు? ఎన్ని రకాలుగా చేస్తావు? పోదాం, అందరం కలిసిపోదాము, ఈ రాష్ట్రం నుండి అఖిలపక్షాన్ని తీసుకొని వెళ్ళమని ముఖ్యమంత్రి గారిని నాయకత్వం వహించమంటే అఖిలపక్షాన్ని తీసుకెళ్లరు. కేంద్ర ప్రభుత్వం లోపల ప్రెజర్ చేయరు. వీళ్ళు ప్రధాన ప్రతిపక్షము ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉందో, కాంగ్రెస్ పార్టీ ఇలా నిన్నటి వరకు జరిగిన సెషన్స్ లోపల వీళ్ళు లేవనెత్తనే లేరు కదా. రాహుల్ గాంధీ గారు ఏదైతే రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతున్నారో, వాళ్ళ తాత ఇవ్వలేడు, వాళ్ళ నాయనమ్మ ఇవ్వలేదు, వాళ్ళ నాయన ఇవ్వలేడు, మొన్నటి వరకు వాళ్ళ అమ్మ కూడా ఇవ్వలేదు. అయినా రాహుల్ గాంధీ గారు ఎలా జ్ఞానోదయం అయ్యి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడే పుట్టినట్లు, ఇప్పుడే జరిగినట్లు వాళ్ళు ఏదైతే బుక్ తీసుకొని రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతున్నారో, మరి ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు కదా మేడం ఈ రోజు, మరి ఆయన ఏం పని చేసిండు? మరి అక్కడ ఎందుకు చర్చ జరగలేదు? మొన్న ఇప్పుడే ఎన్నికలు జరుగుతున్నాయి కదా, మళ్ళా ఈ అసెంబ్లీ అంటున్నారు కదా, మరి పార్లమెంట్ లో ఏం పని చేస్తున్నారు? జంతర్ మంతర్ దగ్గర పోయి కానెత్తేసినట్లు ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు అయిన తర్వాతనే ఇది జరుగుతుంది, లేకపోతే జరగదు. ఎట్లా విశ్వాసం ఉంటుంది మేడం వీళ్ళకు? రాహుల్ గాంధీ గారి ముత్తాత అయిండు, రాహుల్ గాంధీ గారి అవ్వ అయింది, రాహుల్ గాంధీ గారి తండ్రి అయిండు, రాహుల్ గాంధీ గారి అమ్మ అయింది. అందరు కూడా కదా పరిపాలన చేసింది. గాంధీ కుటుంబమే కదా పరిపాలన చేసింది. కాంగ్రెస్ పార్టీ కదా పరిపాలన చేసింది. మరి పరిపాలన చేసిన బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ ఎందుకు ఇవ్వలేకపోయినరు? స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఎందుకు ఇవ్వలేకపోయినరు? ఎడ్యుకేషన్ లో ఎందుకు ఇవ్వలేకపోయినరు? ఇంకా వాళ్ళు చేసిన పాపం ఒకటి నేను ఈ సందర్భంగా నేను ఏం చెప్తున్నా అంటే, వాళ్ళు ఈ రిజర్వేషన్ మీద ఒక కక్షపూరితంగా ఇంకా అనేకమైన ఫార్వర్డ్ లో ఉన్న కమ్యూనిటీస్ తెచ్చిలో కలిపారు మేడం. మరి కలిపినప్పుడు మరి రిజర్వేషన్ పెంచాలి కదా, పెంచినా మరి వాళ్ళు పెంచలే. ఆ కులాలను తెచ్చి ఇంకా కలిపేసేసి వీళ్ళని ఇంకా కూడా ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేసాడు తప్ప ఎక్కడ కూడా రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు. రైట్, ఓకే నాగేంద్ర కూడా ఇంకొక అంశం ఏంటంటే, పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలపై స్పీకర్ ఇచ్చినటువంటి తీర్పును మీరు ఏమైనా ఊహించిందే వచ్చిందా?
అమ్మ నేను ఏమంటున్నా, వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరినైనా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు. స్పీకర్ సీట్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసిండ్రు, వాళ్ళని మభ్యపెట్టిండ్రు. ఈ ఈ ఈ రకమైన జడ్జిమెంట్ స్పీకర్ గారు నోటి వినిపించిండ్రు. దురదృష్టం ఏంటంటే ఆయన మా ప్రాంతానికి చెందిన వ్యక్తి. స్పీకర్ గారు క్యారెక్టర్ ను కూడా తప్పుపట్టే తీరుగా ఈ రోజు వాళ్ళు చేస్తా ఉన్నారు. మేమేమంటున్నామంటే ఇంతకన్నా ఏముండాలి? ఏదైతే వాళ్ళ నాయకుడు వాళ్ళు ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీలో రాజీవ్ గాంధీ గారు, ఇందిరాగాంధీ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు, సోనియా గాంధీ గారు, లాస్ట్ రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు అని పేర్లు చెప్పుకునే కుటుంబం నుంచే ఆ రోజు రాజీవ్ గాంధీ గారే కదమ్మా మరి 1985లో ఈ యాక్ట్ తెచ్చింది, యాంటీ డిఫెక్షన్ బిల్లు తెచ్చింది, 10th షెడ్యూల్లో చేర్చి దీన్ని తీసుకొని వచ్చిండు. మరి వీళ్ళే మళ్ళీ ఫిరాయింపుకు ఎంకరేజ్ చేస్తా ఉన్నారు, ఫిరాయింపును ప్రోత్సహిస్తా ఉన్నారు, ఫిరాయింపు జరుగుతూ ఉన్నది. ఫిరాయింపుల గురించి మళ్ళీ ఏం మాట్లాడతాంలేండి. మీరు చేసిందే కదా, అది మీరు నేర్పిందే కదా. అదేమ్మా వెల్కమ్ చేసినప్పుడేమో అప్పుడు బాగుంది, మీరు చేస్తే అవినీతి. రోజా గారు ఇక మీరు కూడా చివరిగా అనేది ఉన్నదేమో అన్నారేమో కానీ నేనేమంటున్నా అంటే ఇది పదే పదే మాట్లాడినరు. పార్టీ ఫిరాయింపులు బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది, మేము పార్టీ ఫిరాయిస్తే రాళ్లతో కొట్టమని చెప్పిండు ముఖ్యమంత్రి గారు. మరి ఆ మాట ఇచ్చి మరి మాట ఎట్లా తప్పుతున్నావు? ఇవాళ మమ్మల్ని ఎట్లా అంటావు? మరి నువ్వు అధికారంలోకి వచ్చినావు కదా, మమ్మల్ని బదనాం చేసి అధికారంలోకి వచ్చినావు కదా. అధికారంలోకి వచ్చినప్పుడు మరి నేను అందుకే ఏమంటున్నా, ఈ రోజు హైకోర్టు నుంచి డెఫినెట్ గా రాబోతా ఉన్నది, డెఫినెట్ గా ఎన్నికలు వస్తాయి, వాళ్ళు తయారు ఉండాల్సిందే. లోపల కూడా న్యాయం జరుగుతుంది. మానవతరాయ్ గారు మ్యూట్ లో ఉన్నారు. ఎన్నికలంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి పార్టీకి భయం లేదు. మొన్న కంటోన్మెంట్లో ఏం జరిగింది, జూబ్లీహిల్స్లో ఏం జరిగింది, పంచాయతీల ఎన్నికలు ఏం జరిగిందో ఆ ఎన్నికల ఫలితాలు అన్ని ప్రతి దాంట్లో అదే పునరావృతం అయితే 3,000 రోజులు అంటే 8 సంవత్సరాలు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారు. ఇది గుర్తుపెట్టు. ఆ తర్వాత కూడా వారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆశీస్సులు కొనసాగిస్తారు. అయితే వీళ్ళు మరి బీజేపీ వాళ్ళు మేము ఏం చేసినాం, దేశం మొత్తం ఎందుకు అమలు చేయలేదు అంటున్నారు. దానికి సమాధానం ఏంటంటే ఒక రాష్ట్రంలో వచ్చిన డిమాండ్ ఇది, తమిళనాడులో వచ్చింది కాబట్టి తమిళనాడులోనే దాన్ని ఆమోదింపజేస్తారు. మరి ఇప్పుడు ఓబీసీ ప్రధాని ఎందుకు చేయట్లేదు? ఓబీసీ ప్రధాని 11-12 ఏళ్ళుగా ఉన్నాడు, ఎందుకు చేయట్లేదు? మరి గుర్తుపెట్టుకోండి, నెహ్రూ గారు ఏం చేశారని అడుగుతున్నారు. నెహ్రూ గారు ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగ పరంగా రిజర్వేషన్లు ఇచ్చారు, రాజ్యాంగంలో కల్పించారు, హక్కులు కల్పించారు. ఇందిరాగాంధీ గారు వారు లంబాడీలను బీసీలుగా ఉన్న వాళ్ళని ఎస్టీ జాబితాలో చేర్చారు. అదేవిధంగా సోనియా గాంధీ గారు ఓబీసీలకు 27% రిజర్వేషన్లు మన్మోహన్ సింగ్ గారు కేంద్రీయ విద్యా సంస్థల్లో ఇచ్చారు. అదేవిధంగా తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు తొలి రాష్ట్రం వర్గీకరణ అమలు చేసిన రాష్ట్రం. గుర్తుపెట్టుకుని ఏ రాష్ట్రం కూడా అమలు చేయలే ముందు, చక్కగా చట్టబద్ధంగా కోర్టు తీర్పుగా అమలు చేశారు. మరి బీజేపీ గుర్తుపెట్టుకోండి, కాకినాడ తీర్మానం అని 90 ఏళ్ళు తెలంగాణ గురించి పెట్టారు, ఇయ్యలేకపోయారు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. కాబట్టి ఇప్పుడు రాహుల్ గాంధీ గారు తప్పకుండా వారి నేతృత్వంలోనే ఈ 42% రిజర్వేషన్లు అధికారికంగా రాజ్యాంగబద్ధంగా రేవంత్ రెడ్డి గారు RRR రేవంత్ RR వీళ్ళిద్దరు కలిసి సాధిస్తారు 100%. ఎందుకంటే గతంలో అటు చేశారు కదా వాళ్ళు ఒక తానులోని గుడ్డ ముక్కలే. ఎంతైనా బీఆర్ఎస్ బీజేపీ అనేది స్పష్టంగా ఇది కవిత గారు తిరుగుతూనే ఉంది కదా, వాళ్ళు నన్ను జైల్లో ఉంటాను పట్టించుకోలేదు, విలీనం చేద్దాం, విలీనం అంగీకరిద్దామని అక్కడ జైల్లో మాట్లాడిందట, అందుకు ఆవేదన చెందింది. అదే కవిత చాలా విషయాలు కూడా చెప్తోంది బీఆర్ఎస్ నాయకులకు సంబంధించి వాళ్ళు చేసిన అవినీతి గురించి. మరి దానిపైన విజిలెన్స్ తప్ప మరి మీరు చర్యలు ఎక్కడ? విజిలెన్స్ చేస్తున్నాం, ఇప్పుడు మేము చేస్తే కక్ష చేస్తున్నాం, విజిలెన్స్ ద్వారా చేస్తున్నాం ఏం జరిగింది ఏందనేది. ఇప్పుడు హైడ్రా చెరువులను ఆపుతుందా? ఆ కబ్జా చేస్తే లాక్కోవటం లేదా? అట్లనే తప్పకుండా విచారణ జరుగుతుంది, ఎక్కడ ఎట్లా చేయాలో ఆ విధంగా చేస్తాం, చట్ట ప్రకారం అయితే ముందుకు పోతాం. అదేవిధంగా గతంలో ఎన్నికలు దిలీప్ పాచారి గారు కొంచెం తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు. 17% రిజర్వేషన్లు కాదండి, 2019లో ఆ రోజు 22.78% రిజర్వేషన్ అమలైనవి. తర్వాత ఇప్పుడు ఎంత అయిందంటే 21.39% అమలైనవి. ఎంత తగ్గింది? 1.39% తగ్గింది. ఎందుకు తగ్గిందంటే
బీసీల జనాభా అత్యధికంగా ఉన్నటువంటి 214 గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలుగా మారిపోయినాయి. ఓకే ఆ రిజర్వేషన్లు మున్సిపాలిటీలో పోయినాయి, అక్కడేం రావట్లే, పంచాయతీల రిజర్వేషన్లు మున్సిపాలిటీలో పోయినాయి. కాబట్టి ఈ మీరు పార్టీ నుంచి ఇచ్చుకుంటామని చెప్పారు కదా, ఎంతమంది ఎన్ని ఇచ్చారు? కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్ని ఇచ్చారు చెప్పండి. అభ్యర్థులనే గెలిపించాము. ఇలా సర్పంచుల్లో దాదాపు 54-50% మంది రాష్ట్ర వ్యాప్తంగా బీసీ అభ్యర్థులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ గెలిచిన వాటిలో మెజారిటీలో బీసీ అభ్యర్థులే ఉన్నారు. 8,503 రెబల్ తిరుగుబాటు అభ్యర్థులు కాంగ్రెస్ కలిపితే. రెబల్ మీరెట్ట కలుపుకుంటారండి? అంటే మాతోనే కలుస్తున్నారు వాళ్ళు. రెబల్ అంటేనే వాళ్ళు మీ పైన మీకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ వాళ్ళని కలుపుకునేటప్పుడు రెబల్లను కలుపుకోవడంలో ఏముంది మేడం? ఆశ్చర్యంగా అమాయకంగా అడుగుతారు. 7 ప్లస్ 806 8,300 వారు ఎమ్మెల్యేలనే కలుపుకుంటారు. ఎవరు ఎమ్మెల్యేలనే కలుపుకోగా ఇక రెబల్స్ ని కలుపుకోవడం పెద్ద లేదా? నాగేంద్ర గౌడ్ గారు మా పార్టీ వాళ్ళకి మంత్రి పదవి లేదా? టీడీపీ వాళ్ళకి మంత్రి పదవి రైట్ అండి. ఓకే రోజా దిలీప్ ఆచార్య గారు, yes. మీరు అంటే మా పార్టీ ఒక నిమిషం మానవతారాయ్ గారు, ఒక నిమిషం. ఎస్ దిలీప్ ఆచార్య గారు. ఇప్పుడు నేనేమంటున్నానంటే గొప్పగా చెప్పుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ గురించి. ఒక్క నిమిషం ఆగనా నాగేంద్ర గారు, ఒక నిమిషం. మేము వాళ్ళు గొప్పగా చెప్పుకుంటున్నారు కదా, మేము కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, బీసీలకి ఇచ్చింది, ఎస్సీలకు రిజర్వేషన్లు కల్పించిందని. నిన్నటి దాకా 370 ఆర్టికల్ రద్దు చేసేంత వరకు 2019 వరకు జమ్మూ కాశ్మీర్లో ఎస్సీ రిజర్వేషన్లు లేవండి. అక్కడ ఎవరు ఎస్సీలు లేరా? మీరు చేసిన రాచపుళ్ళు ఈ దేశం మీద, రాష్ట్రాల్లో ఎస్టీలు ఉంటారు. ఈ దేశం మీద ఎస్టీలే ఉంటారు. ఈ దేశంలో రాచపుండ్లు రగిల్చి పెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇంకా ఆయనకు అంత తెలిస్తే నేనేం చేస్తా చెప్పండి? వారు అంత అజ్ఞానంలో ఉంటే నేనేం చేస్తా చెప్పండి? అంటే ఒక జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఎస్సీలే లేరనే కాడికి వచ్చింది, అందుకని రిజర్వేషన్లు కల్పించలేదా అంటారు. ఎంత ఆశ్చర్యం ఉంది చూడు. పార్లమెంట్ సాక్షిగా చర్చ జరిగినప్పుడు మీరు తప్పు ఒప్పుకోండి, ఎస్సీలకు రిజర్వేషన్లు ఇవ్వలేదు. 60-70 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశ చరిత్ర లోపల జమ్మూ కాశ్మీర్ అనే రాష్ట్రానికి రిజర్వేషన్లు అందకుండా, ఆ ఫలాలు అందకుండా వాళ్ళ గొంతు కోసింది మీరే కదా. ఆ పాపం మీరు చుట్టుకోలేదా? నేనేమంటున్నా అంటే మీరు అందరికి కల్పించిన మేము అది కల్పించిన రన్నింగ్ కామెంటరీ వద్దే. నేను స్టూడియోలో ఉన్నా, నేను మాట్లాడితే నువ్వు మాట్లాడతావా? ఒక్క నిమిషం అండి. నేను కాదు, మీరు మ్యూట్ లో ఉంటే బెస్ట్. రాయ్, మీరు మ్యూట్ లో ఉండండి. ఇంతకుముందు మ్యూట్ లో ఉన్నారు చూడండి, అట్లా మ్యూట్ లో ఉండండి. మానవతారాయ్ గారు ఇప్పుడు నేను స్టూడియోలో ఉన్నా, నేను మాట్లాడితే నేను ఒక్క మాట కూడా మాట్లాడలేవు. ఎందుకే నన్ను ఇబ్బంది పెడతావు? దిలీప్ ఆచార్య గారు సబ్జెక్ట్ మాట్లాడండి. నేను రోజా గారు నేనేమంటున్నానంటే, వారు అన్ని మేమే గెలిచినాము, ఆ రెబల్ ఎమ్మెల్యేలు సర్పంచ్లు కూడా మా వాళ్ళే అని చెప్తున్నారు కదా. మీరు అమాయకంగా వాళ్ళు ఎట్లా మీ వాళ్ళు అవుతారని అంటే, వాళ్ళు ఎమ్మెల్యేలనే కలుపుకునే స్థాయిలో ఉన్నప్పుడు ఈ సర్పంచ్లు ఎంత, రెబల్ సర్పంచ్లు ఎంత, ఎవరినైనా కలిపేసుకుంటారు వాళ్ళు. కనుక ఇంకొకటి, వాళ్ళు ఎవరినైనా కలిపేసుకుంటారు, మా వాళ్ళు గారు అని చెప్తారు. అచ్చా, ఒప్పుకోరు. స్పీకర్ ఒప్పుకోడు, ముఖ్యమంత్రి గారు ఒప్పుకోరు. ఇక్కడ చివరికి ఆ 8 మంది 10 మంది ఒప్పుకోరు, వాళ్ళు ఒప్పుకోరు. ఇక్కడ కూర్చున్న మానవతరాయ్ గారు కూడా ఒప్పుకోరు. వాళ్ళు మా ఎమ్మెల్యేలు గారు, వాళ్ళు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అని చెప్తారు ధైర్యంగా. ఎవరికి అందరికి తెలుసు, ఇదేం రాకెట్ సైన్స్ కాదు, దాంట్లో పెద్దగా రీసెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. ఇంత దిగజారుడు రాజకీయాలు చేస్తున్న పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వము. దాన్ని స్పీకర్ గారిని అడ్డం పెట్టుకొని మళ్ళీ ప్రజాస్వామ్య స్ఫూర్తి, రాజ్యాంగము, దేశవ్యాప్తంగా రాజ్యాంగం అమలైతే లేదని చెప్పి ఒక రెడ్ బుక్ పట్టుకొని రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా తిరుగుతాడు. కానీ ఇక్కడ జరుగుతున్నది రాజ్యాంగానికి తూట్లు పొడిచే కార్యక్రమం. ప్రజాస్వామ్యాన్ని బట్టలు ఇడిపించి నడిబజార్లో నిలబెట్టి నాట్యం చేయిస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. వీళ్ళు నీతులు చెప్తా ఉన్నారు, వాళ్ళే తూట్లు పొడుస్తూ ఉన్నారు. ఈ రోజు నాగేంద్ర అన్న అడిగిండు, సమాధానం ఏముంది, మీరు చేసిరు కదా అంటున్నారు. వాళ్ళు చేసినందుకే మీరు అధికారంలోకి వచ్చిర్రు. వాళ్ళు చేయలేదని చెప్పలేదు. మేమందరం గొంతులు ఎండిపోయిన దాకా మేమే అరిచినాం. బీఆర్ఎస్ పార్టీ అన్యాయం చేస్తుంది, తప్పు చేస్తుంది, పార్టీలనే విలీనం చేసుకుంటుంది అని చెప్పి వాళ్ళకి చెప్పినాం కదా. అప్పుడు మీరేం చెప్పారు? రాళ్ళు తీసుకొని కొట్టండి, చెట్లకు గట్టేయండి అని చెప్పారు కదా. ఇప్పుడు ఎందుకు ఆ మాట తప్పుతా ఉన్నారు? ఇంకొక విషయం ఏంటంటే, వీళ్ళకి అహంకారం ఎంతలో నెత్తికెక్కింది కాంగ్రెస్ పార్టీకి అనంటే, మేమే గెలుస్తున్నాము, కంటోన్మెంట్లో మేమే గెలిచినాము, లేదనుకుంటే జూబ్లీస్లో మేమే గెలిచినాము, సర్పంచ్ ఎలక్షన్లో మేమే గెలిచినాము. మీరు అంతకంటే ముందు బీఆర్ఎస్ పార్టీ కూడా ఇట్లే అహంకారపూరితంగా విర్రవీగింది. మానవతరాయ్ గారు 90% గ్రామ పంచాయతీలు గెలుచుకున్నారు, 100% జడ్పీ చైర్మన్లు గెలుచుకున్నారు బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు ఎక్కడ ఉన్నది? ఎట్లా ఉన్నది? మీరు కూడా చెప్తా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీకి మంచిగా ఊపు వచ్చింది, మంచి సర్పంచ్ ఎలక్షన్లు వచ్చినాయి. వాళ్ళకు వచ్చిన పర్సెంటేజ్ ఎంత?
వాళ్ళు ఉన్న పర్సెంటేజ్ ఎక్కడ ఉన్నారు, ఎక్కడ దాకా వచ్చిర్రు? అంటే భారతీయ ప్రతిపక్షంలో ఉండగా మీరు- కేటీఆర్ మీరు- మాట చెప్పారు, పార్లమెంట్ సాధించింది ఎలక్షన్లు ఏంటి గెలవడం ఉపాధ్యాయ ఈజీ కానీ గారు? పంచాయతీ ఎలక్షన్లు గెలవడం అనేది చాలా కష్టం అని మన కేటీఆర్ మేమేమంటున్నాం అంటే భారతీయ జనతా పార్టీ ఎక్కడ ఉన్నది? 100 స్థానాల లోపల ఉన్న భారతీయ జనతా పార్టీ గణనీయంగా పెరిగింది. అంటే అన్న ఆగే ఒక నిమిషం చెప్పండి. ఇప్పుడు మేము ఏమంటున్నామనంటే వాళ్ళు 56% గెలిచినామని చెప్పి క్లెయిమ్ చేసుకుంటా ఉన్నారు కదా. రన్నింగ్ కామెంట్ ఎందుకండి? ఒక ఇప్పుడు నిమిషం రన్నింగ్ కామెంట్ ఎందుకే? నువ్వు మాట్లాడేటప్పుడు ఎవరైనా మాట్లాడుతున్నారా? పేరు ప్రస్తావన తెచ్చారు కాబట్టి వచ్చింది. నేను అన్ని వస్తాయి, రాసి పెట్టుకోండి. మీ టర్న్ వచ్చినప్పుడు అన్ని మాట్లాడుకోండి. కొద్దిగా నోట్ చేసి పెట్టుకోండి, నోట్ చేసి పెట్టుకోండి, ఏం అభ్యంతరం లేదు. నేను ఏమంటున్నానంటే వీళ్ళు 56% వచ్చినాయని చెప్పి క్లెయిమ్ చేసుకుంటున్నారు. అంతకంటే ముందు ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 90% వచ్చింది, 90% వచ్చింది కదా. మరి ఎక్కడున్నారు ఇవాళ? మీరు ఎందుకు విరవీగుతున్నారు? ఎందుకు ఈ అహంకారం తలకెక్కుతుంది? మీరు ఎప్పుడు ఏదో రాజకీయాలు అనేటివి ఫ్లూయిడ్ సిచ్యువేషన్లో ఉంటాయండి. మీరు రాజకీయాలను శాసించలేరు, మీరు రాజకీయాలను అట్లనే స్టాగ్నేట్ చేసి పెట్టలేరు. ఖచ్చితంగా మారుతూ ఉంటాయి, పరిస్థితులకు అనుగుణంగా మారుతూ ఉంటాయి. మీరు ఎన్ని రకాలుగా చెప్పిన అంతకంటే ముందు అట్లా అనుకుంటే మీరు డిపాజిట్లు కోల్పోయినరు. జిహెచ్ఎంసీ ఎన్నికల లోపల 2 స్థానాలు గెలిచినారు మీరు. మరి అట్లా అంటే ఇప్పుడు అధికారంలోకి వచ్చారు కదా. అంతకంటే ముందు దుబ్బాకలో డిపాజిట్ పోయింది, హుజురాబాద్లో డిపాజిట్ పోయింది, ఇక్కడ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి దగ్గర డిపాజిట్ పోయింది. కనుక మేము ఏమంటున్నామనంటే మీరు ఇదే ఉంటుంది, మాకు ఇదే వస్తుంది, ఇంకా ఎప్పటికి ఫలితాలు ఇవే, మేము 8 సంవత్సరాలు 3000 రోజులు మేము ఇట్లనే ఉంటాము అని చెప్పి ఎందుకు విరవీగుతున్నారు? ఇవి జరగవండి. మీరు ఒకవేళ అవన్నీ జరగాలనుకుంటే, రోజా గారు నేను చాలా చిన్న విషయం చెప్తా, ఒకవేళ అవన్నీ జరగాలనుకుంటే మీరు నీతివంతమైన పాలన చేయండి, నిజాయితీతో కూడిన పాలన చేయండి. మీరు చెప్తున్న ట్యాగ్ లైన్ ఏదైతే ఉందో ప్రజాపాలన అని చెప్తున్నారో దాన్ని చేసి చూపించండి. గ్రామ పంచాయతీ ఎన్నికల లోపల మీ దౌర్జన్యం పరాకాష్ఠకు వెళ్ళిన సందర్భం లోపల మీరు ప్రజాపాలనని ఏ విధంగా చెప్పుకుంటారు? అరే ఒకవైపు పోలీసులను ఉపయోగిస్తారు, ఒకవైపు మీ రౌడీ మూకను ఉపయోగిస్తారు, ఒకవైపు డబ్బు, ఒకవైపు మద్యము, ఒకవైపు అధికార దుర్వినియోగం చేసుకుంటా మీరు ఈ విధంగా పాలన సాగిస్తే దీన్ని ప్రజాపాలన అని చెప్పి ట్యాగ్ లైన్ పెట్టుకుంటున్నారు. ఇదా ప్రజాపాలన? నాగేంద్ర గౌడ్ గారు మేడం, ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు అంటే ఇప్పుడు స్పీకర్ గారు చెప్పిన దాంట్లో కూడా వీళ్ళ ఈ ప్రూఫ్స్ టాలీ కాలేవు అనే దాని మీద చెప్తున్నారు. అమ్మా ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్, సరైనటువంటి ఆధారాలు లేవు, వాళ్ళు పార్టీ ఫిరాయించినట్టు. ఒకటి ఏమంటున్నా మేడం అంటే ఇందులో 10 మందిలో దానం నాగేందర్ గారు కూడా కలిసారు. అవును, ఇంకేం ఎవిడెన్స్ కావాలి మేడం? ఆయన కంటెస్ట్ చేసింది కదా కాంగ్రెస్ పార్టీ సింబల్ మీద, ఇది సరిపోదా ఎవిడెన్స్? ఒకటి కడియం శ్రీహరి గారు అయితే ఆయన బిడ్డని కంటెస్ట్ చేస్తే ఆయన కండు కప్పుకొని ప్రచారం చేసింది కదా, చైతన్య రథాల మీద తిరిగిండు కదా. 2 పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు అయితే డైరెక్ట్ గా రాహుల్ గాంధీ గారిని కలిసినాక ఆయన ఇంటర్వ్యూ ఇచ్చిండు కదా. రాహుల్ గాంధీ గారు నన్ను స్వాగతించిండు, పార్టీలకు ఆహ్వానించిండు, పార్టీలో నన్ను జాయిన్ చేసుకున్నాను, నేను పార్టీకి అవసరం అని చెప్పి నా అవసరం ఉన్నదని చెప్పిండు. అరకేపూర్ గాంధీ గారు అయితే పిఎస్సి చైర్మన్ గారే ఉన్నారు ఇప్పుడు నేను ఇంకా మిగిలిన అందరిని కూడా తీసుకుంటే నేను ఒకటి జనరల్ గా నేను ఒక మాట్లాడుతున్నామా, మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల లోపల మా దగ్గరికి వెళ్ళిన 10 మంది శాసనసభ్యులు కూడా వారి వారి ప్రాంతం లోపల కాంగ్రెస్ పార్టీ నుంచి క్యాండిడేట్లను నిలబెట్టి క్యాండిడేట్లకు క్యాన్వసింగ్ చేసిండ్రు. ఆ తర్వాత ఇంకా ప్రూఫ్ ఏంటంటే ఆ క్యాండిడేట్లు వాళ్ళ దగ్గరకు వచ్చినాక వేరే పార్టీలో గెలిచిన వాళ్ళకు కూడా కండువలేసిండ్రు వాళ్ళు. అవి సాక్ష్యాలు ఉన్నాయి. అది సరిపోదా మేడం? దేవుడి కండువాలు, దేవుడి కండువాలు, 3 రంగుల కండువాలు, దేవుడి కండువాలు. 3 రంగుల కండువ కాదు, కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి బొమ్మతోని లేకుంటే ముఖ్యమంత్రి గారి బొమ్మతోని చెపాయించిన కండువలు వేసినాయి. మేము మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఇది సరిపోదా మరి? అందరు చూస్తలేరా? పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్లు జరుగుతున్న వ్యవహారము ఇది. కోర్టులు న్యాయస్థానంలో తేలిపోతుంది. కోర్టుకు వెళ్లారు, సోమవారం ఎలాంటి తీర్పు వస్తుందో చూద్దాము. నాయకులు దిలీపాచారి గారు పార్టీ ఫిరాయింపుల చట్టం గురించి మాట్లాడుతుంటే, అదేవిధంగా మహారాష్ట్రలో ఏకనాథ్ షిండేలను తయారు చేసి ప్రభుత్వాలను పడగొట్టి, అదే మధ్యప్రదేశ్ దగ్గర నుంచి హిమాచల్, కర్ణాటక దగ్గర నుంచి మొత్తం కూడా చేసి తెలంగాణలో కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేని 100 కోట్లు పెట్టి కొనుగోలు చేసి కేసులు నమోదైనాయి. వాళ్ళు పార్టీ ఫిరాయింపుల గురించి బీజేపీ మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్ల ఇచ్చినట్లుంది.
ఇక నాగేంద్ర గౌడ్ గారు నీతులు చెప్తుంటే ప్రజాస్వామ్యము ప్రతిపక్షము అంటే వారు లాయరు, నేను కూడా లాయరు, చట్టం పట్ట కోర్టులు ఈ యొక్క పత్రికల్లో వచ్చిన వార్తలు ఈ పరిగణలో తీసుకోవు. ఎందుకంటే మా మీద కూడా కొట్టేశారు ప్రభుత్వం పెట్టిన కేసులు, ఆ పత్రికల్లో వచ్చిన వార్తలు అవి చూస్తే జడ్జిలు చాలా మంది కొట్టేశారు, అవి పరిగణలో తీసుకోరు. మీరు విప్పు జారీ చేయండి, అవిశ్వాస తీర్మానం పెట్టండి, మీ విప్పుకు వ్యతిరేకంగా మీరు ఎదురు చూసే దానికేగా. ఓట్లేస్తే అప్పుడు సాక్ష్యం అవుతుంది. మీరు ఎదురు చూసే దానికే రచ్చబండ కింద కూర్చొని మాట్లాడే మాటలు సాక్ష్యాలుగా పరిగణించరండి, అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇప్పుడు మేమేమంటున్నాం అంటే బీజేపీ వాళ్ళు అధికారంలో ఉన్నది, మా అహంకారం కాదండి, అభిమానంతో పోతున్నాం, పేదవాడికి కూడిస్తున్నాం, గూడిచ్చినాం. ఇందిరాగాంధీ గారు గరీబీ హఠావ్ అన్నది, రాజాభరణాలు రద్దు చేసింది, బ్యాంకుల జాతీకరణ చేసింది, చెప్తారు చెవులు వాడుతున్నాయి కానీ పేదరికం మాత్రం పోలేదు. ఎక్కడ చెప్తారు? ఒక్క నిమిషం రోజా గారు, ఇప్పుడు మేము ఏమంటున్నామంటే మతం పట్టించారు ఇవాళ మీరు. ఏది కథం పట్టించడము, ఎందుకు కథం పట్టించడం అనేది అర్థం కాకుండా ఉంటది. వాళ్ళకి ప్రజల మీద అంత చిత్తశుద్ధి ఉంది. 100 రోజుల పని అని అనుకుంటే 125 రోజుల పని కల్పిస్తే వాళ్ళు కథం పట్టించడం అంటున్నారు. మీరు 35,000 కోట్ల రూపాయలు కేటాయిస్తే మేము 95,000 కోట్ల రూపాయలు బడ్జెట్ ను కేటాయిస్తే ఒక్క నిమిషం ఆగండి. భూమి పుట్టినప్పటి నుంచి తెలంగాణలో ఎక్కడున్నారు, ఇప్పుడు కూడా ఆడే ఉన్నారు, ఎదుగులేదు బొదుగు లేదు. అట్లే అహంకారం, అదే అహంకారం ఉండాలని కోరుకుంటున్నాం. మీకు స్థానిక సంస్థల ఎన్నికలు అదే. ఒక్క నిమిషం. ఇప్పుడు చూడండి, రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో వాళ్ళు అధికారంలో ఉండి 56% సీట్లు వస్తేనే ఇంత ఉబ్బి తబ్బిబ్బైపోతున్నారు. మేము 3 సార్లు అధికారంలోకి వచ్చిన విషయాన్ని ఒక్క రాష్ట్రం గడిచిన 10 సంవత్సరాల లోపల ఏ ఒక్క రాష్ట్రంలోనైనా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ రిపీటెడ్ గా అధికారంలోకి వచ్చిన రాహుల్ గాంధీ ప్రధాని, అప్పుడు మీరు నేను డిబేట్ చేస్తాను. నేను అడుగుతున్నది ఏంటంటే ప్రాక్టికాలిటీ. ఒక్క నిమిషం రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని నోటెడ్ చేసుకున్నారు. మీకు ఖచ్చితంగా మీకు అవకాశం వస్తుంది రాబోయే రోజులలో. మీ గొంతు బాగా వినిపించినందుకు ఒక్క నిమిషం ఆగండి. రోజా గారు, గడిచిన 10 సంవత్సరాల లోపల ఒక్కటంటే ఒక్క కాంగ్రెస్ పాలిత రాష్ట్రం, ఒక్కటి కాంగ్రెస్ పాలిత రాష్ట్రము రిపీటెడ్ గా అధికారంలోకి వచ్చిన సందర్భం ఒక్కటి చెప్పమని చెప్పండి. ఒక్క రాష్ట్రం అంటే మీ పాలన ఎంత భ్రష్టు పట్టింది. దిలీప్ ఆచార్య గారు, నాగేంద్ర గౌడ్ గారు, మానతరయ్య గారు, థ్యాంక్ యూ అండి. రైట్, ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టేట్ టు రాజ్ న్యూస్.